ఓం శ్రీ మాత్రే నమః. ఏలూరును పాలించిన రాజులు వందల సంవత్సరాల క్రితం నుండి గంగానమ్మను గ్రామదేవతగా నిలిపి కొలుస్తూ వస్తున్నారు. మొదట్లో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర జరిపేవారు. కాలక్రమంలో 12 ఏళ్లకు, ప్రస్తుతం 7 ఏళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ముడుపు కట్టింది మొదలు అమ్మవారిని కొర్లబండిలో ఊరి పొలిమేర వరకు సాగనంపే క్రతువు 3 నెలల పాటు కట్టుబాట్లు, నిబంధనలు, ఆచారాలు పాటిస్తూ నాటి సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి అందిస్తున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజ చేసి శుభముహూర్తంలో గణాచారి వేప చెట్టుకు ముడుపు కట్టి జాతరకు శ్రీకారం చుడతారు. అమ్మవార్లు నేలపై పాదం మోపి వారి నివాసమైన మేడల్లో అడుగుపెట్టేందుకు 4 పగళ్ళు 3 రాత్రులు సమయం పడుతుంది. ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం 7 ఏళ్లకోసారి నిర్వహిస్తున్న గంగానమ్మ జాతరలో అమ్మవారు 7 చోట్ల కొలువు తీరతారు. మొదటగా పడమర వీధి గంగానమ్మ జాతరకు ఘనమైన చరిత్ర ఉంది. తూర్పు వీధిలో ప్రధాన కూడలిలోను, దక్షిణపు వీధిలో మార్కండేయ స్వామివారి దేవస్థానం సమీపంలోను, లక్ష్మీవారపు పేటలోను, ఆదివారపు పేటలోను, తంగెళ్లమూడి యాదవనగర్ రామాలయం సమీపంలోను, పవరుపేట వినాయకుని గుడి సమీపంలోను గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవమును కొలుపుల కమిటీ, ఆలయ అభివృద్ధి సంఘ కమిటీలు వైభవంగా జాతరను నిర్వహిస్తాయి. అమ్మవార్లు మంగళవారం మినహా ప్రతిరోజు నగర సంచారం చేస్తారు. ప్రతి భక్తుడి ఇంటి వద్దకు వచ్చిన అమ్మవార్లకు పసుపు నీళ్లతో వారపోసి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రతువు జాతర జరిగినన్ని రోజులు కొనసాగుతుంది. గంగానమ్మకు నైవేద్యంగా చెద్దన్నం సమర్పిస్తారు. కుంభం పోసి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక, పిండి వంటలతో భక్తులు సారి సమర్పించుకుంటారు. పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా గండాలు దాటిస్తారు. కొర్లబండి తయారీలో ఎక్కడా మేకులు వాడకుండా పూర్తిగా వేపకర్రతోనే రూపొందిస్తారు. జాతరలో ఆఖరి ఘట్టం ముగింపు ఉత్సవం. అమ్మవార్లను సాగనంపే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ. 2 రోజుల పాటు కన్నుల పండుగగా చల్లని తల్లి దర్శనం కొనసాగుతుంది. 3 నెలల పాటు సాగిన జాతర మహోత్సవం ఈ సంఘటనతో ముగుస్తుంది.